Hello, crickmates. Welcome back to the channel. 27 crores Rishabh Pant ki highest bid ever in the IPL. దానికంటే పెద్ద షాక్ 1.1 crore. ఈ 1.1 crore ఎవరు తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇవాళ మంజు కూడా మనతో జాయిన్ అవుతున్నాడు. వెల్కమ్ మంజు. వెల్కమ్ టు ది థ్యాంక్ యూ సార్. క్రిక్మేట్స్. సో ఈ ఐపీఎల్ ఆప్షన్ టాప్ 10 బిడ్స్ గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మంజు, రిషబ్ పంత్ ఫర్ 27 crores ఏమంటావు దాని గురించి? యాక్చువల్గా డిజర్వ్ ఎందుకంటే అతను రేర్ కాంబినేషన్. ఇప్పుడు ఇషాన్ కిషన్ లెక్క సేమ్ కాంబినేషన్, లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్. మెయిన్ ఏంటంటే ఇంకా ఫ్యాన్ బేస్ ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైనా ఒక క్రికెట్ టీమ్ కి ఫేస్ ఉండాలి. ఆ ఫేస్ కోసం ఉన్నారు ఇండియన్ బ్యాటర్. అదే కేఎల్ రాహుల్ వెళ్ళిపోయినాక ఫేస్ పోయినట్టు అయింది. ఇప్పుడు కేఎల్ రాహుల్ బదులు రిషబ్ పంత్ వచ్చిండు. వాళ్ళకి అందరు పంజాబ్ అన్నారు, కానీ లక్నో ఆల్ ఆఫ్ నేను షాక్ అయిపోయా. అందరు లక్నో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎవరి ప్రిడిక్షన్ లో లక్నో లేదు. అందరు పంజాబ్ ఆర్ ఆల్మోస్ట్ అందరు ప్రిడిక్షన్స్ రాంగ్ అయినాయి. మ్యాక్స్ అందరూ 40 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయి ఉంటాయి. మోర్ దెన్ హాఫ్ ప్రిడిక్షన్స్ అందరూ రాంగ్ వెళ్ళినాయి. వంశీ ఏమంటావు? రిషబ్ పంత్ లక్నో 27 crores. వాళ్ళకి చెప్పాలంటే అది ఒక లక్కీ డీల్. ఎన్ని టీమ్స్, 3 టీమ్స్ దగ్గర కాంపిటీషన్ కి వచ్చాయి వాళ్ళకి అతని కోసం. లక్నో అయితే రిషబ్ పంత్ పేరుకి అక్కడ ఆక్షన్ ప్లేస్ లో ఫ్యాన్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఆక్షన్ మొత్తం వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. వాళ్ళ క్రేజీనెస్ కి అయితే వేరే అది ఎంత పక్కన పెట్టు. ఎస్ఆర్ఎస్ 20.5 crores వరకు వెళ్ళింది రిషబ్ పంత్ కి. వాళ్ళ దగ్గర ఉన్న 40 crores ఫండ్స్ తో 20 crores పర్స్ పోయింది. అది బిడ్డింగ్ ఇంక్రీజ్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. కానీ లక్నో 6 crores అమాంతం పెంచి 27 చేసేసింది. 20 crores వచ్చింటే మాత్రం చాలా అండర్ పేడ్ వచ్చేసినట్టు. అది స్టీల్ డీల్. 20 వచ్చింటే స్టీల్ డీలే. కానీ లక్నో పెద్ద గేమ్ ఆడింది. 25 అనేది ఉండే, 25 అనుకున్నా డైరెక్ట్ 27 అనేసి అసలు డైరెక్ట్ 27 ఆర్టీఎం 24 అంటే ఢిల్లీ దగ్గర 20.75 దగ్గర ఆక్షన్ ఆగింది. అండ్ ఢిల్లీకి రైట్ ఆర్టీఎం ఆప్షన్ ఉన్నందుకు వాళ్ళు ఆర్టీఎం తీసుకున్నారు. ఒకటేసారి లక్నో 27 అనేసరికి వాళ్ళు ఆలోచించి నో అనేసారు. ఆలోచించలేదు, ఫ్యూజులు అవుట్ అసలు 20.75 నుంచి 27 కదా, ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి అసలు. సో సెకండ్ శ్రేయాస్ అయ్యర్ 26.75. అనుకోలేదు ఎవరు. నేను కూడా అనుకోలేదు. అసలు చెప్పు. పంజాబ్ ఆర్సీబీ కింగ్స్ 11 పంజాబ్కి వెళ్తుంది అనుకున్నారు అందరు, కానీ పంజాబ్ వాళ్ళు శ్రేయస్ అయ్యర్కి వెళ్ళారు. పంత్ కోసం వెళ్తారు అనుకున్నారు పంజాబ్ అందరూ. ఎందుకంటే రిక్కీ పాయింట్ మొన్నటి దాకా ఢిల్లీకి కోచ్ ఉన్నాడు. అందరూ అదే పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటా. రిషబ్ పంత్ దాంట్లో పంజాబ్ వాళ్ళు అసలు పార్టిసిపేట్ కూడా చేయలేదు. అయిపోయింది అప్పటికే. ఫస్ట్ తీసుకున్నారు కదా, ఒకరిని తీసుకున్నాక ఇంకో 27 దాకా ఎవరు పోతారు. కానీ మొత్తం పర్స్ అయిపోయేది అప్పుడు వాళ్ళు మళ్ళీ పంతుకు పోయేట్టు. పంజాబ్ వాళ్ళకి పర్సు తక్కువ. వాళ్ళు ఓన్లీ 2 రిటైర్ చేస్తారు. ఫుల్ వాళ్ళు చాలా మంచిది చేసిన టీం. టాప్ 10 లో మూడు పంజాబే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్హెచ్ శ్రేయస్ అయ్యర్ కోసం కూడా పోయింది. పార్టిసిపేట్ చేశారు. నాకు తెలిసి లైక్ ముందు శ్రేయస్ అయ్యర్ ఢిల్లీలో ఉన్నప్పుడు క్యాప్టెన్సీ చేసినప్పుడు పాయింటింగ్ కదా అప్పుడు కోచ్. సో ఆ కాంబినేషన్ వల్ల మళ్ళా అయ్యర్కి పోయి ఉంటారు అంతగానో అని నేను అనుకుంటున్నాను. అదే సో అయ్యర్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. అయ్యర్ బయటికి రావడానికి కారణం మెయిన్ క్రెడిట్ వస్తలేదని. ఒకవేళ ఇప్పుడు పంజాబ్ ను గెలిపిస్తే క్రెడిట్ అయ్యర్ డైరెక్ట్ ఇండియా T20 కెప్టెన్ అవుతాడు.
థర్డ్ చూడు, థర్డ్ వెంకటేష్ అయ్యర్, వెంకటేష్ కోల్కతా నైట్ అయ్యర్. రైడర్స్ ఆల్ అవుట్ వెళ్ళిపోయారు. అసలు ఆర్సీబీ కూడా ఆల్ అవుట్ వెళ్ళిపోయింది. నేనైతే ఆర్సీబీ ఆల్ అవుట్, కోల్కతా ఆల్ అవుట్ వెళ్ళిపోయింది. లాస్ట్ మినిట్ లో కోల్కతాకి వచ్చింది 23.75. ఏమంటారు? మరి 23.75. అంతగానం పోవాలనుకుంటే అదేదో రిటైన్ చేసుకోవచ్చు 18 crores కి వాళ్ళే ఫస్టే. మరి అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయారు వెంకటేష్ గారి కోసం. మరి కానీ రిటర్న్ క్యాప్టెన్సీ చేస్తే మెటీరియల్ కూడా కాదు. ఇప్పుడు కెప్టెన్ వెంకటేష్ అయ్యారు ఇప్పుడు. వెంకటేష్ ఫిక్స్ అయ్యర్ కూడా అయిపోయిందా? కెప్టెన్. ఫిక్స్ అయిపోయింది క్యాప్టెన్సీ అంటే వెంకటేష్ ఫిక్స్ అయ్యారు. అంతే. అఫీషియల్ అప్డేట్ రాలేదు, కానీ వాడికే ఇస్తారు. మరి ఎవరున్నారు కెప్టెన్స్? ఎవరున్నారు? నాకు తెలిసి కెప్టెన్స్ ఎవరు అదే లేరు ఇక. అదే మైండ్ మేబీ సెట్ లో పోయారు. అదే ఎక్స్పీరియన్స్ మైండ్ సెట్ లో ఎక్స్పీరియన్స్ గా పోతే రహానా కూడా ఇవ్వచ్చు. రెహాన్ ఆర్ రహానే. అండ్రే రస్సెల్. ఎందుకంటే క్యాప్టెన్సీ మెటీరియల్ ఓన్లీ జస్ట్ క్యాప్టెన్సీ. నేను అయ్యర్కే ఇస్తారు నేను అనుకుంటున్నా. నాకు తెలిసి అయ్యర్ని అదే వెంకటేష్ అయ్యర్ని కెప్టెన్సీ మెటీరియల్ అనుకోనే వీళ్ళు మొత్తం ఆల్ అవుట్ వెళ్ళిపోయారు. ఇదంతా కాదు, ఆర్సీబీ అయ్యర్ కోసం 23 దాకా వెళ్ళింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురిని వదిలేసి వెంకటేష్ అయ్యర్ కోసం వెంకటేష్ 23 అయ్యర్ క్రోర్స్ వరకు ఆర్సీబీ 23. వెళ్ళింది. ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంటారు అది వదిలేస్తున్నందుకు. చాలా మంది హ్యాపీ అయి ఉంటారు. సో ఫోర్త్ వెళ్దాం. ఫోర్త్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్. ఎస్ఆర్హెచ్ మస్తు ట్రై చేసింది, కానీ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ కావాల్సిండే. లాస్ట్ దాకా ఎస్ఆర్హెచ్ కావాల్సిండే. ఎస్ఆర్హెచ్ కి హర్షదీప్ వచ్చుంటే మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిపోతుండే. అదే అనుకున్నారు వాళ్ళు. 15.75 దాకా పోయారు. మంచి లెఫ్ట్ పేసర్ అయినా కూడా ఆయనకి ఏజ్ ఉంది, ఇంకా చాలా ఏజ్ ఏజ్ ఉంది, ఉంది. చాలా సర్వీస్ చేయగలుగుతారు. చాలా అందుకోసం సర్వీస్. చాలా అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయారు. ప్యాట్ కమిన్స్, హర్షదీప్ సింగ్ సెట్ అయిపోతుండే రైట్ అండ్ లెఫ్ట్. ఇంకొక ఆ, ఎట్లయినా మనకి నితీష్ రెడ్డి ఉన్నాడు మీడియం పేసర్ గా. ఇంకొక పేసర్ ని పట్టుకొచ్చుకుంటే సెట్ అయిపోయింది అనుకున్నారు. సెట్ కాలేదు అది. అది పంజాబ్ వాళ్ళకి మళ్ళీ బైబ్యాక్ చేసుకున్నారు వాళ్ళు. నేను కూడా 15 దాకా వెళ్తారేమో అనుకున్నా నన్ను అడిగితే అసలు పంజాబ్ మరి 18 వదిలేసేది లేకుండే. ఆ టీం అప్పుడే అదే రిటైన్ చేసుకుంటే 18 అయిపోతుంది. crores కి వెళ్ళాను. సో ఫిఫ్త్ స్పాట్ చూస్తే యుజ్వేందర్ చాహల్. యుజేంద్ర చాహల్ చాహల్ రాజస్థాన్ కూడా నుంచి మస్తు బిడ్డింగ్ వార్ నడిచింది. పంజాబ్ వెళ్ళాడు. పంజాబ్కి వెళ్ళిండు మళ్ళా. నాకు తెలిసి ఆర్సీబీ ఇది ఒక తప్పు చేసింది అనుకుంటా. ఆర్సీబీకి అన్ని పైసలు ఉండి ఆర్సీబీ లేపింది ఆర్సీబీ ప్యాడేల్ ఒకసారి మధ్యలో 10 crores కి లేపింది కానీ సింగిల్ బిట్ చేసింది ఆర్సీబీ. వెళ్ళేది 10 crores ఒకటి కొంచెం చేసి వదిలేసింది. వెళ్ళేది ఉండే కొంచెం ఆర్సీబీ. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి స్పిన్నర్ వస్తుండే. మస్తు వికెట్లు తీసిండు చిన్నస్వామిలో అసలు. అప్పుడే వదిలేసి తప్పు చేసిరంటే ఇప్పుడు మళ్ళీ వదిలేసి వీళ్ళు. యుజేందర్ ఇప్పుడు చాహల్ ఆల్రెడీ ఇంకా హైయెస్ట్ 34 years దాకా వచ్చేసిండు. చాహల్ హైయెస్ట్ స్పిన్ ఇప్పుడే వికెట్ యూజ్ టేకర్ చేసుకోవచ్చు. వాడే. దగ్గర 200 వికెట్స్ ఇన్ ఐపీఎల్ నాకు వాడికి. తెలిసి అదే వాళ్ళు కొంచెం స్టార్ ప్లేయర్స్ కాకుండా ఇంపాక్ట్ ఇచ్చే ప్లేయర్లను పట్టుకురు వాళ్ళు. స్టార్ ప్లేయర్లకు అదే పోకుండా ఆర్సీబీ వాళ్ళు స్టార్ పేర్లు ప్రతిసారి స్టార్ కోసం పోయారు. ఏబి డివిలియర్స్, క్రిస్ గేల్, పెద్ద పెద్ద పేర్లే పడితే పెద్ద పేర్లే పట్టిరు. అది సెట్ కాలే వాళ్ళకి. అందుకే ఈసారి ఇంపాక్ట్, వీడు ఇంపాక్ట్ ఇస్తాడు ఈ పొజిషన్ లో అన్నట్టే తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. ఎవరికి బిగ్ మూమెంట్స్ తీయలేదు సార్. 12.5 దాటి ఒక అందరూ రియలే. 12. 12.5 అదే ఎజుకల్ కూడా అంతే, దానికి తక్కువనే ఉన్నాయి అన్ని. అదే లాస్ట్ అది సీజన్ ఏమో మొత్తం చెప్పలేం. ఒక్కొక్కరికి 12 అది ఇచ్చారు. ఈ ఒక్క సీజన్ లైక్ సిఎస్కే స్ట్రాటజీ. అది సిఎస్కే అండ్ ముంబై వాళ్ళు ఇస్తారు కదా, ఎక్కువ బిడుగోరు. అట్లా అట్లా అనుకున్నారు. మరి ఏమవుతుందో వాళ్ళ పరిస్థితి. కానీ నెక్స్ట్ జాస్ బట్లర్ టు జోస్ గుజరాత్. బట్లర్ అండ్ జాస్ చాల్ బట్లర్ టు యాక్చువల్గా చాల్ గురించి ఇంకోటి చెప్పాలి. ఎన్ని టీమ్స్ దగ్గర 5 టీమ్స్ సపోర్ట్ చేసి 5 టీమ్స్ పోటీ పడ్డాయి. అందరికి కావాలి, అందరికి ఒక చెన్నై స్పిన్నర్ కావాలి. క్వాలిటీ అందరికి స్పిన్నర్ కోసం స్పిన్నర్ అందరు. కావాలి. క్వాలిటీ స్పిన్నర్ మొత్తం 5 టీంలు పోటీ పడ్డాయి. చెన్నై, ఒక్క ఢిల్లీ, నాకు తెలిసి గుజరాత్. గుజరాత్ తప్ప. గుజరాత్ అవసరం లేదు చాలా నన్ను అడిగితే. గుజరాత్ కి తప్ప అందరికి వాళ్ళు కావాలి. నూర్ అహ్మద్ ని రీప్లేస్ చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు. అదే. సో సిక్స్త్ స్పాట్ జాస్ బట్లర్ 15.75 గుజరాత్. గుజరాత్ కి ఇప్పుడు జాస్ బట్లర్ రావడం వల్ల టాప్ ఆర్డర్ లో మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ వచ్చినట్టే. గిల్ క్యాప్టెన్సీలో కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడు,
అది బట్లర్ కొంచెం జాస్ బట్లర్ క్లీన్ సపోర్ట్ క్లీన్ చేస్తాడు. చేస్తుంటాడు. సపోర్ట్ ఇంకా మంచి పనికొస్తుంది. నేను ఇషాన్ కిషన్ కోసం పోతారు అనుకున్నా కానీ ఇషాన్ కిషన్ కొంచెం అది లేట్ నేను వచ్చిండు. షాక్ అయిపోయాను. అది చాలా అసలు ఆప్షన్ లేట్ ట్రై వచ్చిండు. కూడా చేయలేవు. ఆప్షన్ లేట్ వచ్చిండు కదా. బట్లర్ ముందు వచ్చిండు, బట్లర్ కోసం వెళ్ళిపోయారు, వచ్చేసిండు బట్లర్. బట్లర్ కూడా మెయిన్ మంచి ఎక్స్పీరియన్స్ పెట్టారు అంత అకౌంట్. ఎక్స్పీరియన్స్ కోసం ఆ టాప్ ఆర్డర్ లో సాయి సుదర్శన్ ఇంకా గిల్తో ఒక ఎక్స్పీరియన్స్డ్ శుభ్మన్ గిల్ బ్యాటర్ ఉండాలి అని చెప్పి, ఇంకోటి వాళ్ళని శుభ్మన్ గైడ్ గిల్ కి చేయడానికి. కెప్టెన్సీప్ గైడ్ చేయడానికి మంచి బై నాకు తెలిసి 15.75 బెస్ట్ గుడ్ బై. ఇది సర్ప్రైజింగ్ బై. ఇంకొక నెక్స్ట్ సర్ప్రైజింగ్ బై కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ 14 crores. ఢిల్లీ క్యాపిటల్స్ మన గుండు బాబాయ్ స్టీల్ గుండు Steel బాబాయ్ ఈజీగా 10 crores తక్కువ వచ్చేసి అందరికి రిషబ్ పంత్ 27 కోట్లు అందరికి అంటగట్టిండు పెద్ద పెద్ద ప్రైసెస్ తోని. ఈయన మాత్రం కేఎల్ రావుని 14 కోట్లకు తెచ్చుకున్నాడు. 14 కోట్లకి నీట్ నాకు ఒకటి స్టీల్ చేసుకున్నాడు. కాదు మనం మాట్లాడాల్సింది కేఎల్ రాహుల్ కి ఏ టీం ఎందుకు వెళ్ళలేదు, అది మనం మాట్లాడాలి. ఏ టీం ఎందుకు వెళ్ళలేదు కానీ వాళ్ళు ఆర్సీబీ యాక్చువల్లీ అసలు ఎందుకు ఆర్సీబీ వెళ్ళలేదు? వెళ్ళాల్సింది. ఆర్సీబీ వెళ్ళాల్సింది ఆర్సీబీ వెళ్ళలేదు. నాకు తెలిసి ఆర్సీబీ యాక్చువల్లీ రెండింటికి బిడ్డింగ్ వార్ జరగాల్సింది. ఆర్సీబీ డౌన్ చేసేసరికి దీనికి కొంచెం తక్కువకి వచ్చేసింది. అదే ఆర్సీబీకే వెళ్తారు అందరు అనుకుంటున్నారు, ఆర్సీబీకి వెళ్తాడని. సో ఆర్సీబీ ట్రై చేయలేదు, అయిపోయింది. కానీ కేఎల్ వచ్చింది ఒక రాహుల్ లోకల్ బై సపోర్ట్ స్టీల్ ఉండే. డీల్. ఇప్పుడు ఢిల్లీలో ఎన్ని స్టీల్ డీల్ ఉన్నాయి, ఎంత మంది తక్కువకి వచ్చారు ఢిల్లీలో. చాలా మంచి తీసుకొచ్చింది. చాలా చాలా మంచి తక్కువ టీం, తీసుకున్నారు. మంచి మంచి టీం సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది వాళ్ళకి. ఆ టీం మొత్తం తక్కువలో తెచ్చుకున్నాడు స్టార్క్ వాడు మంచి వచ్చిండు, ప్లేయర్లు. అసలు ఆర్సీబీకి వెళ్తాడు అనుకున్న స్టార్క్ వచ్చిండు, ఆర్సీబీకి వెళ్తాడు అనుకున్న కేఎల్ రాహుల్ వచ్చిండు. ఇంకెవరు వచ్చారు, మంచి మంచి బైస్ వచ్చినాయి యాక్చువల్లీ వీళ్ళకి. బెస్ట్ వచ్చినాయి. చాలా టీం మంచి సెట్ అయింది. టీమ్స్ గురించి మళ్ళీ ఇంకో వీడియోలో ఫినిషర్ మాట్లాడదాం. వచ్చిండు. టీం అశుతోష్ రివ్యూ శర్మ మళ్ళీ వచ్చిండు. మాట్లాడదాం. మళ్ళీ ఒక్కొక్క టీం టీం రివ్యూ సపరేట్ వీడియో మాట్లాడదాం. చేద్దాం. అండ్ మేబీ నెక్స్ట్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వదిలేసుకోవడానికి మెయిన్ రీజన్ క్యాప్టెన్సీ విరాట్ కోహ్లీకి ఇస్తున్నట్టున్నారు. అందుకే చాలా తక్కువ వాడేసి వదిలేస్తున్నారు వాళ్ళు. క్యాప్టెన్సీ అని కాదు, క్యాప్టెన్సీ ఇవ్వకపోతే కేఎల్ రాహుల్ రాడని ఏముండదు కదా. కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ మెటీరియల్ ఏం లేదు కానీ కేఎల్ రాహుల్ నువ్వు ఇచ్చినా ఆడతాడు, ఇవ్వకపోయినా ఆడతాడు. హీ ప్లేస్ ఫర్ ద టీమ్, డెడికేటెడ్ ప్లేయర్ అతడు. టీం కానీ ఇప్పుడు ఆల్రెడీ క్యాప్టెన్సీ చేసిన తర్వాత అందరు క్యాప్టెన్ లెక్క ఆడలేకపోతాడు. అంతేలే, అదేలే. మిడిల్ ఆర్డర్ లో నాకు అది తెలిసి కూడా వీళ్ళకి ఉంటది. వేరే ఐడియాస్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ సెట్ అవ్వడు అనుకున్నట్టున్నారు మిడిల్ ఆర్డర్ లో. ఓపెనింగ్ లో ఆబ్వియస్లీ విల్ జాక్స్ కోసం పోయారు, ఫైర్ పేస్ కోసం. కేఎల్ రాహుల్ అంత ఫైర్ చూపించలేడేమో అని చెప్పేసి వాళ్ళు పోనట్టున్నారు కేఎల్ రాహుల్ కి. ఢిల్లీ స్టీల్ బై. కానీ కేఎల్ రాహుల్ ఎలా కంబ్యాక్ ఇస్తాడు ఐపీఎల్ లో అనేది చూడాలి. ఢిల్లీ తక్కువకే వచ్చిండు. Yeah. నాకు తెలిసి ఈ కొంచెం లాస్ట్ 2 years కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా అది కూడా ఇంపాక్ట్ ఇచ్చింది ఈ వీటిలో. ఆ ఇంపాక్ట్ వల్లనే 14 కోట్లకు వచ్చినట్టున్నాడు అనిపిస్తుంది. పంత్ లాస్ట్ ఇయర్ కానీ మస్తు ఒక్కొక్కసారి ఆడిండు, form అయ్యర్ లోకి మస్తు వస్తే ఆడిండు, అయ్యర్ మస్తు ఆడిండు, ఆరెంజ్ పంత్ క్యాప్ మస్తు హోల్డర్ ఆడిండు. అవుతారు. కేఎల్ రాహుల్ ఫామ్ లోకి వస్తే వస్తాడు. అదే లాస్ట్ ఇయర్ పంత్, అయ్యర్ చాలా బాగా ఆడిండు. అయ్యర్ కెప్టెన్, అయ్యర్ విన్నింగ్ కెప్టెన్ కాబట్టి అందుకే వాళ్ళిద్దరికి ఎక్కువ పోయింది. కానీ కేఎల్ రాహుల్ అంత మంచి కెప్టెన్సీ చేయలేదేమో, డౌట్. అదే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఇప్పుడు చూస్తారు ఆ స్టాట్స్ కూడా అంత బెటర్ గా లేవు అనుకొని ఇక ఎవరు అంత అందరికి ఫైర్ బ్యాట్స్మెన్స్ కావాలి. హిట్టింగ్ కొడితే 6 కొడితే 4 పోయే బ్యాట్స్మెన్లు కావాలి ఇప్పుడు అందరికి. కానీ కేఎల్ రాహుల్ అలాంటి టైప్ కాదు, ఆగి ఆడే ప్లేయర్ కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ కెప్టెన్స్ కూడా కాకపోవచ్చు కేఎల్ రాహుల్. ఎందుకంటే రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ ఫ్యూచర్ కెప్టెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఏదో ఫార్మేట్ లో. కేఎల్ కేఎల్ రాహుల్ రాహుల్ ఆల్రెడీ యూజ్ చేసినారు కాబట్టి కేఎల్ రాహుల్ కి ఛాన్స్ లేదు, కష్టం అది. కేఎల్ సో రాహుల్ ఛాన్స్ లేదు. 8th స్క్వాడ్ నెక్స్ట్ ట్రెంట్ బోల్ట్ స్టీల్ డీలర్. స్టీల్ డీల్ అంటే 12 కోట్లు బాగానే వచ్చినాయి, పైసలు బాగానే పోయినాయి. కానీ ప్రతి టీమ్ కి ట్రెంట్ బోల్ట్ అవసరం ఉంది. ట్రెంట్ బోల్ట్ లాంటి ప్లేయర్ స్టార్టింగ్ తెచ్చాడు, ఫస్ట్ 3 ఓవర్స్ తెస్తాడు, పక్కా వికెట్ ఇచ్చేస్తాడు. కానీ ఓపెనింగ్ స్పెల్ ముంబై బౌలింగ్ చూస్తే అసలు ఎట్లుంది అది. బుమ్రా, బోల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా, గఫ్సారి ఏదో ఉంది, నలుగురు స్పిన్నర్స్ కూడా చాలా బాగున్నారు. అల్లా అఫ్సారి అఫ్ఘాన్ స్పిన్నర్, మిచ్ శాంట్నర్. క్రేజీ అయిపోయింది ముంబై అసలు. ఫస్ట్ డే మొత్తం సైలెంట్ గుసురు,
సెకండ్ డే షాపింగ్ చేసేసారు. సెకండ్ డే అందరు తక్కువ తక్కువ ఇచ్చేసిండు మళ్ళీ. నీటి షాపింగ్ చేసిర్రు. ఫస్ట్ డే ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ డే వచ్చింది, ఫస్ట్ డేనే తీసుకుంటున్నాను ట్రెంట్ బోల్ట్. ఫస్ట్ డే దాని తర్వాత మళ్ళీ ఒక్కడిని కూడా కొనలేదు. ఫస్ట్ డే మళ్ళీ బోల్డ్ ఒక్కడిని ఫస్ట్ కూడా డే కొనలేదు. అంతే. బోల్ట్ తప్ప ఎవరిని కొనలేదు. సెకండ్ డే టప అందరు లేపేసారు. దీపక్ చార్ అని, అల్లా అఫ్జారీ అని, మంచి మంచి టీమే సెట్ అయింది వాళ్ళకు కూడా. ఫ్రంట్ బాల్ తోటి ఒక 2-3 ఇయర్స్ ఆడగలుగుతారు, తర్వాత రిటైర్డ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఈ 2-3 ఆల్రెడీ years సెంట్రల్ కాంట్రాక్ట్ లో లేడు 2 years నుంచి ఆల్రెడీ. న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ లో లేడు. చెప్పలేము ఆయన ప్రైమ్ ఎంత ఉంది, బోల్ట్ ఏది ఎలా చేస్తాడు. ఆల్రెడీ ముంబైలో ఆడిండు కాబట్టి సెట్ అవ్వచ్చు ఆ కండిషన్స్ కి, కానీ సెట్ అయిపోతాడు వచ్చి అని నాకు అనిపిస్తుంది. సో నైన్త్ జోఫ్రా ఆర్చర్ కంబ్యాక్ అయిండు. ఎన్ని 5 years అయిందా జోఫ్రా ఆర్చర్ ఆడి? 5 years అయింది. దగ్గర 5 years అయింది. దగ్గర 5 years కాదా, 3 years కరెక్ట్ ఆడలేదు. 3 years బ్యాక్ కరోనా టైం ఆడింది. ఐపీఎల్ కంబ్యాక్ ఐపీఎల్ కంబ్యాక్ ఐపీఎల్ 5 years అయ్యింది. ఐపీఎల్ కంబ్యాక్ 5 years అనుకుంటున్నాను. ఐపీఎల్ 5 years అయింది. 5 years దాకా అయినట్టుంది. ఆర్చర్ కంబ్యాక్ టు రాజస్థాన్, మళ్ళీ పాత టీం కి వచ్చింది, రాజస్థాన్ కి వచ్చింది. రాజస్థాన్ కూడా బౌలింగ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ట్రై చేసేది దానికి. వాళ్ళకు బౌలర్ కావాల్సిందే కంపల్సరీ. వాళ్ళకి టాప్ ఆర్డర్, టాప్ టు మిడిల్ ఆర్డర్ మొత్తం రిటైన్ చేసుకోరు. మొత్తం రిటెన్షన్స్ లోనే వాళ్ళకి బ్యాటింగ్ మొత్తం వచ్చింది. కానీ బౌలర్ల కోసం పోయారు వాళ్ళు. ఒక మంచి బౌలర్ నే తెచ్చుకోరు జోఫ్రా ఆర్చర్. కానీ జోఫ్రా ఆర్చర్ ఎంత ఫామ్ లో ఉన్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది మనకి మ్యాటర్. అప్పటి జోఫ్రా ఆర్చర్ ఇప్పుడు లేడు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కంబ్యాక్ ఒక్కసారి 2-3 మ్యాచ్లు అయితే మనకు కూడా అర్థమవుతుంది ఎంత ఫామ్ లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు. అప్పుడు జోఫ్రా ఆర్చర్, బుమ్రా ఒకటే లెవెల్ ఉండే. బుమ్రా ఇప్పుడు వెళ్ళిపోయిండు. జోఫ్రా ఆర్చర్ కి ఇంజురీలు అయ్యి కంబ్యాక్ ఇయ్యలేక కొంచెం వెనక పడ్డాడు. సో లాస్ట్ స్పాట్ జాష్ హేజల్వుడ్. ఒకే ఒక్క బై జాష్ హేజల్వుడ్, హైయెస్ట్ ఆర్సీబీ నుంచి టాప్ 10 ఆర్సీబీకి. ఆల్రెడీ వాళ్ళు ట్రై చేశారు ఆర్సీబీ ప్లేయర్స్, మళ్ళీ ఆయన అంత కట్టుకున్నారు. జాష్ హేజల్వుడ్ ఏమో, జాష్ హేజల్వుడ్ అంతా నాకు T20లో T20 పర్ఫార్మెన్స్ లేదు. టెస్ట్ బౌలర్ టెస్ట్ బౌలర్ టెస్ట్ బౌలర్ కానీ T20s లో ఏ టీం ఆడారు. యావరేజ్ అనిపిస్తుంది. ఏమో చెప్పలేము. మళ్ళా ప్యాట్ కమిన్స్ కంబ్యాక్ ఇచ్చినట్టు, ప్యాట్ కమిన్స్ వచ్చి సన్ రైజర్స్ ల ఫైనల్ దాకా తీసుకుపోయినట్టు. ప్యాట్ కమిన్స్ కూడా అంత ముందు ఆడలేదు. లాస్ట్ సీజన్ ముందు ప్యాట్ కమిన్స్ ఆడలేదు T20 ఎక్కువ ఆడలే. లాస్ట్ సీజన్ ముందు ఆడలే కానీ మళ్ళీ ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ప్యాట్ కమిన్స్ కి. ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అంత పర్ఫామ్ చేయలేదు అసలు. లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసినట్టు ప్యాట్ కమిన్స్ ఎక్కడ T20 పర్ఫార్మెన్స్ లేదు. లాస్ట్ ఇయర్ వచ్చి మొత్తం చేసేసిండు. అట్లా హేజల్వుడ్ ఏమైనా చేయొచ్చు. ఓవర్ పేడ్ అనిపిస్తుంది నాకు. జాష్ హేజల్వుడ్ ఓవర్ పేడ్. ఇంకోటి చిన్నస్వామిలా అది కాదు, చిన్నస్వామిలా టెస్ట్ బౌలర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సిరాజ్ ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాడు. చిన్నస్వామిలా కొంచెం కష్టం అవుతుంది. చిన్నస్వామిలో మరీ పేస్ ఉంది బౌల్. ఎస్ దయాల్లో బౌలింగ్ లో వేరియేషన్లు ఉంటాయి. కానీ హేజల్ కూడా అంత టచ్ చేసి వెళ్ళిపోతుంది. పేస్ తక్కువ చేసి వేరియేషన్లు వేయాలి వాళ్ళకి. అసలు భువనేశ్వర్ కుమార్ చాలా మంచి బై. భువనేశ్వర్ కుమార్ చిన్నస్వామికే సెట్ అవుతాడు. చిన్నస్వామికి క్రేజీ సెట్ అవుతాడు భువనేశ్వర్ కుమార్. కానీ ఆ లెవెల్ జాష్ హేజల్వుడ్ వేయగలుగుతాడా అనేది డౌట్. ఇది మన టాప్ 10 బైస్ ఐపీఎల్ లో. నెక్స్ట్ 11 to 20 కూడా చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో మీరేమనుకుంటారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఏంటి 1.1 crore బిడ్ అని ఇంట్రోలో ఏదో చెప్పారు, మళ్ళీ వీడియోలో అసలు ఏం మాట్లాడలేదని చూస్తున్నారా? సో హియర్ ఇట్ ఈస్. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ కొనుక్కున్నారు 1.1 crore బిడ్ కి. ఏంటి అతనిలో స్పెషల్ అంటారా? స్పెషల్ ఉంది. 13-year-old కిడ్ అతను, 13-year-old ఫ్రమ్ బీహార్. అతన్ని రాజస్థాన్ రాయల్స్ 1.1 crore బిడ్ కొనుక్కున్నారు. ఏంటి 13-year-old కిడ్ ని ఎలా కొనుక్కున్నారు, అతని స్టాట్స్ ఏంటి అని అడుగుతారా? స్టాట్స్ ఏమీ లేవు.
స్టాట్స్ ఏమి అంటే ఏమీ లేవు. ఒకే ఒక మ్యాచ్ స్టార్ట్ ఉంది, అది ఇండియా అండర్-19 వర్సెస్ ఆస్ట్రేలియా అండర్-19. ఇట్స్ డేస్ మ్యాచ్ లో 100 స్కోర్ చేశాడు, అది 60 balls లో. దట్ మేడ్ హిమ్ ఎ కట్. ఇది 1.1 crore బిల్ గురించి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే 13 years కి మీరేం చేస్తున్నారో మాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.